హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఇక మేమైతే బాగున్నామండి. ఇంక ఈ వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇంక ఇది వచ్చేసి లైనింగ్ అండి. నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను. అది నేను తానులోనే తీసుకుంటానండి, విడిగా క్లాత్ అయితే తీసుకోను. ఓకే, ఇంక ఇది వచ్చేసి మనకి శారీలోని బ్లౌజ్ అండి. అలాగే పాలు కూడా తీసుకున్నానండి. చూసారా, ఇంక ఇది వచ్చేసి మనకి శారీ అండి. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి. ఇంక ఇది వచ్చేసి మనకి లైనింగ్ అండి. ఇది ఇటువైపు వచ్చేసి ఫోల్డింగ్ సైడు, ఇంకా ఇటువైపు వచ్చేసరికి ఓపెన్ సైడు. అలాగే ఇంకా చివరిలో హెచ్చు తగ్గులే ఉందంటే కట్ చేసుకుందామండి. ఓకే, హెచ్చు తగ్గులు అనేవి లేకుండా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం లైనింగ్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది ఇలాగా ఫోల్డింగ్ వేసి మనం కోల్చుకోవచ్చు. అలాగే నడుము కొలత ఆధారంగా ఈ నడుము కొలతని ఎంతుందో ఉక్సు పట్టి కానించి కాజా పట్టిని వదిలేసి నడుము కొలత ఎంతుందో చూసుకొని దానిలో 4వ భాగం తీసుకొని ఎంత వస్తే అంత అయినా మనం బ్లౌజ్ కొలత అనేది కొలుచుకోవచ్చు అండి. ఓకే, నేనైతే ఇంకా ఆది బ్లౌజ్ తోటే కట్ చేస్తున్నాను. ఇంక ఈ విధంగా బ్లౌజ్ అనేది నీట్గా ఈ విధంగా ముడతలు అనేవి లేకుండా మనం ఇలా నీట్గా పెట్టేసుకోవాలండి బ్లౌజ్ని. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కటింగ్ కూడా నీట్గా వస్తుంది. బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో కొలుచుకుందామండి. బ్లౌజ్ పొడుగు వచ్చేసి 15 ఇంచులు ఉందండి. ఖర్చుతో కలిపి నేను 16 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేస్తున్నానండి. ఓకే, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసాం కదా, అలాగే ఇటువైపును కూడా 16 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకుందాము. ఓకే, ఇంక ఇప్పుడు మనం బ్లౌజ్ నడుము కొలత ఎంత ఉందో తీసుకుందామండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం ఆల్రెడీ ఈ పైన సైడ్ కింద సైడ్ ఖర్చు వదిలేసాం కాబట్టి ఇప్పుడు మనం నిక్ రౌండ్ గీసుకునేటప్పుడు కూడా 1/2 ఇంచ్ ఈ విధంగా వదిలేసి మనం నిక్ రౌండ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. జాయింట్ వైపును కూడా 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత నడుము కొలతకి మార్కింగ్ అనేది వేసుకోవాలండి. అలాగే టెస్ట్ కార్డు కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నామండి. అలాగే షోల్డర్ కార్డు కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము. ఫోల్డింగ్ వేసి మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ కార్డ్కి ఒకసారి టేప్తో కొలుచుకున్నామండి ఎంత ఉందనేది. చూసారా, 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకొని అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్కి 1 ఇంచ్ అంటే ఇప్పుడు మళ్ళీ 10 ఇంచులకి ఒక మార్కింగు. అలాగే 2 ఇంచెస్ మనకి ఖర్చు కోసం అనమాట. అదేవిధంగా షోల్డర్ కార్డు కూడా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. స్కేల్ తోటి లైన్ అనేది వేసుకున్నామండి. నడుము కాడ 1 ఇంచ్ డాట్స్కి ఏ విధంగా అయితే మనకి 10 ఇంచెస్ వచ్చిందో అదేవిధంగా టెస్ట్ కాడ కూడా 10 ఇంచెస్ మార్కింగ్ వచ్చిందండి. తర్వాత 2 ఇంచులకి ఖర్చుకి మనం మార్కింగ్ అనేది వేసుకుందాము. స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుందామండి. అలాగే ఆమ్ డౌన్ కొలుచుకుందామండి. ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు ఉందండి. ఇది చూసారా, ఇప్పుడు 6 ఇంచులకి నేను మార్కింగ్ అనేది వేసాను కదండి. ఈ మార్కింగ్కి ఆది బ్లౌజ్ని పెట్టి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అక్కడికి కూడా మనకి 6 ఇంచులు అనేది వచ్చిందండి. ఓకే, ఈ విధంగా 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ షోల్డర్ అనేది కొలుచుకుందామండి. 10 ఇంచెస్ ఉంది కదండి. అదేవిధంగా మనం షోల్డర్ కాడ కూడా ఈ 10 ఇంచులని ఈ విధంగా టేపుతో టేపుని ఈ విధంగా ఫోల్డింగ్ మీద ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఓకే, ఈ మార్కింగ్కి ఒక 1/2 ఇంచు అనేది మనం మార్కింగ్ వేసుకుంటే మనకి 5.30 వచ్చిందండి. ఓకే, 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి పెట్టాను. అలాగే 2.30 ఇంచెస్ నెక్కి సరిపోతుందండి ఖచ్చితంగా. ఓకే, ఇది 5.30ని మనం ఆమ్ డౌన్కి కూడా మార్కింగ్ అనేది వేసుకుందాము. ఈ విధంగా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుందామండి. నెక్కు వచ్చేసి 2.30 పెట్టాం కదండి. అలాగే నెక్ రౌండ్ కాడికి వచ్చేసరికి 3 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఓకే, ఈ మార్కింగ్ నేను ఈ విధంగా స్కేల్ తోటి లైన్ అనేది వేసుకుంటున్నాను. ఈ చివర సైడ్ వైపు నుంచి 1/2 ఇంచ్ అనేది మనం మార్కింగ్ వేసుకుంటున్నామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ నడుము కొలత ఎంతైతే ఉందో అంతకి టేప్ని ఈ విధంగా
సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇది బ్యాక్ పార్ట్ డాట్స్కి. అలాగే నిలువుకి వచ్చేసి 4 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఓకే, ఇంక ఈ విధంగా ఈ మార్కింగ్ని బ్యాక్ పార్ట్ డాట్స్కి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎక్కడికైతే సగానికి మార్కింగ్ అనేది వేసామో ఈ మార్కింగ్కి సైడ్ వైపున 1/2 ఇంచు మార్కింగ్ చేసాం కదండి. ఈ 2 మార్కింగులకి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. ఓకే, ఇది నేను స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేస్తానండి. ఇప్పుడే కట్ చేస్తామంటే మనం ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకి హెచ్చు తగ్గులోనే ఉంటుంది కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఆమ్ డౌన్ని ఈ విధంగా కర్వ్ స్కేల్ తోటి ఆమ్ డౌన్ కర్వ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుందాం. అదేవిధంగా నెక్ రౌండ్ని కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందామండి. ఇక్కడ షోల్డర్ కాడ 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందామండి. ఓకే, ఇక మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. దీన్ని కట్ చేసుకుందాము. ఇక బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. అలాగే సైడ్ వైపును కూడా కట్స్ పెట్టుకున్నాక అలాగే షోల్డర్ కాడ అలాగే నెక్ కాడ ఈ విధంగా కట్స్ అనేవి పెట్టుకున్నామండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ని కూడా క్రాస్గా అనేది పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మనకి చివర ఈ కట్స్ అలాగే కార్నర్స్ 2 కూడా మనకి ఈ విధంగా ఉండాలండి. అప్పుడే బ్లౌజు క్రాస్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఈ విధంగా నేను 2 ఇంచెస్కి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేశానండి. ఫోల్డింగ్ చేసి ఇంక ఈ విధంగా ఎలా ఉందో ఆ విధంగా మార్కింగ్లు అనేది వేసుకోవాలండి. ఇటువైపు వచ్చేసి ఆమ్ డౌన్ వైపు కూడా అలాగే మార్కింగ్ అనేది వేసుకొని మనకి టెస్ట్ పాయింట్ కాడ కూడా ఈ విధంగా గీత అనేది ఈ విధంగా పెట్టేసుకుందామండి. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ ఆమ్ డౌన్ కర్వ్ తీసుకోవడానికి ఈ విధంగా మనకి లైన్ అయితే వేసుకున్నాం కదండి. ఈ లైన్ కాడ నేను గోరుతో ప్రెస్ చేస్తే ఈ విధంగా మార్కింగ్ అనేది పడుతుందండి. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం. ఇక్కడ మార్కింగ్ అయితే వేసాం కదండి. ఈ మార్కింగ్ని ఈ విధంగా స్కేల్ తోటి అయితే వేసి డ్రా చేద్దామండి. ఒక 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్ కర్వ్ లోతు అనేది ఈ విధంగా తీసుకుందామండి. 14.5 ఉందండి ఖర్చులతో కలిపి. ఓకే, మనకైతే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ పొడవు. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ కొలుచుకుందామండి. నెక్ రౌండ్ వచ్చేసి 7 ఇంచులండి. 7 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసి 2.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్కి ఈ విధంగా లైన్ అనేది వేసాను. స్కేల్ తోటి లైన్ డ్రా చేస్తున్నానండి. నెక్ రౌండ్ అయితే డ్రా చేశాను. ఒకసారి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ కొలుచుకుందామండి. షోల్డర్ కాడ జాయింట్ కాడ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని ఈ మార్కింగ్ని ఈ విధంగా పట్టుకొని కొలుచుకోవాలండి. సరిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదండి. ఈ షేప్ బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ అనేది వేసుకుందాము. 1.5 ఇంచెస్కి మనకి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. మనకి ఖర్చులతో కలిపి 1.5 ఇంచ్ అనేది సరిపోతుందండి. ఇక్కడ ఒకసారి కొలుచుకుందాము. టెస్ట్ కొలత వచ్చేసి మనకి 10 ఇంచులు కదండి. చూసారా, మనకి నెక్ రౌండ్ కాడ నుంచి 10 ఇంచెస్కి ఈ విధంగా సరిపోయిందండి. ఇంకా మెయిన్ డాట్స్ వెడల్పు వచ్చేసి 2.25కి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నానండి. అలాగే మెయిన్ డాట్కి వచ్చేసరికి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నానండి. ఈ మార్కింగ్ని డ్రా చేసుకుందాం. సైడ్ వైపును కూడా ఈ విధంగా స్కేల్ తోటి లైన్ అనేది వేసి ఓకే, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిందండి. ఇంకా సైడ్ వైపున కట్స్ అనేవి పెడదామండి. ఈ విధంగా నెక్కి షోల్డర్ కాడ కూడా ఒక కట్స్ అనేది పెడదాము. అలాగే ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇంకా షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి 10 ఇంచులకి అండి మార్కింగ్ అనేది వేసాను. అలాగే నిలువు వచ్చేసి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేశాను సైడ్ వైపు జాయింట్ వైపు. అలాగే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వైపున 3.5 ఇంచెస్కి అలాగే మెయిన్ డాట్స్ వెడల్పు కాడికి వచ్చేటప్పటికి 4 ఇంచులకి మార్కింగ్ చేసి ఇక్కడ 2.25కి మార్కింగ్ అనేది వేసానండి. ఓకే, ఇంకా కట్ చేసుకుందామండి. మనకు ఉక్సు కాజా పట్టి వైపున మనకు గుర్తు కోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ అప్పుడు ఈ విధంగా ప్లస్ మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి. హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచెస్ ఉందండి. ఇక్కడ కూడా 10.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసాను.
అలాగే ఆమ్ డౌన్కి వచ్చేసి 3.25కి ఒక మార్కింగ్ అనేది వేసానండి. ఇక్కడ 10.5 ఇంచెస్కి అలాగే 3.25కి ఒక మార్కింగ్ అనేది వేసి స్కేల్ తోటి అయితే లైన్ వేసుకున్నాను అండి. హ్యాండ్ లూజ్ కొలిస్తే 6 ఇంచెస్ ఉందండి. 6 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేశాను. అంటే ఖర్చుతో కలిపి నేను 10.5 ఇంచెస్ పెట్టాను. నేను 9.5 ఇంచెస్ ఖర్చుతో కలిపి 10.5 ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది వేశానండి. ఓకే, చేయి లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేశాక అలాగే ఆమ్ డౌన్ వచ్చేసి 8.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. మార్కింగ్ని ఈ విధంగా స్కేల్ తోటి డ్రా చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కార్డ్ అయితే 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ వేసామండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను. ఇక అదేవిధంగా మళ్ళీ ఇంకో 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్కి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకుంది. ఇక్కడ జాయింట్ అయితే పడుతుందండి. ఈ హ్యాండ్స్ కర్వ్ అనేది మనకి రెండో వైపున జాయింట్ చేసుకున్నాక వేసుకోవాలండి. ఓకే, మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిందండి. ఓకే, ఇక మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. బుటాలు అనేవి చూసుకోవాలండి, అన్నీ ఒకే సైడు వస్తున్నాయా లేదా అని. అలాగే హ్యాండ్స్ వైపు రెండు పట్టుకు కూడా మనకి ఈ బుటాలు అనేవి వస్తే కనుక మనం చూసుకుంటూ మనం కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని పెట్టేసి కట్ చేస్తున్నానండి. ఓకే, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదండి, రెడీ అయింది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఈ బుటీస్ అనేవి చూసుకోవాలండి మనకి ఎలా వస్తున్నాయి అని చెప్పేసి కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ కూడా. ఓకే, మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఈ బుటీస్ అనేవి మనకి రివర్స్లో ఉన్నాయి కాబట్టి అవి ఎలా ఉంటే అలాగే షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలండి. కట్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇంకా షేప్ బెల్ట్ కూడా రెడీ అయింది కదండి. ఇంక ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. లైనింగ్ మెయిన్ క్లాత్, అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, లైనింగ్ మెయిన్ క్లాత్, అలాగే హ్యాండ్స్, ఇంకా షేప్ బెల్ట్ అండి. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రౌండ్ నెక్ అనండి. ఫ్రంట్ పార్ట్ మోడల్ నెక్ బ్లౌజు అదే విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. అదైతే తీసుకున్నానండి, ఇది బక్రం పేపరు. ఓకే, నేను ఫ్రంట్ పార్ట్కి పొడుగు వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను కదండి. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 8 ఇంచులకి లెంత్ అనేది తీసుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 4 ఇంచులు అనేది తీసుకున్నానండి. నెక్ రౌండ్ ఎంతైతే పెట్టుకున్నామో అంత మనం ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలండి. 2.35 పెట్టుకున్నాం కదండి నెక్ రౌండ్, అదే 2.35ని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలా. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ కదండి, 7 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. అదేవిధంగా ఫ్రంట్ నెక్ రౌండ్ వచ్చేసరికి మళ్ళీ 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసానండి. ఈ మార్కింగ్ని ఈ విధంగా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుందాం. వచ్చి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకుందామండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మోడల్ అనేది డ్రా చేసుకుందామండి. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుందాం. ఐరన్ చేసుకోవడానికి మనకి నెక్ రౌండ్కి ఎంతైతే మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకుందామండి. ఓకే, మనకి చూసారా ఈ మోడల్ అయితే వచ్చేసింది. ఇంకా ఖర్చు పెట్టుకొని ఇంకా ఇక్కడ కట్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకుందాం. ఓకే, ఇంకా లైనింగ్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఐరన్ అనేది చేసుకుందామండి. ఒక సైడ్ ఏంటంటే గమ్ అనేది ఉంటుందండి, మనం ఐరన్ చేయగానే గమ్ అనేది అతుక్కుంటుందండి. ఓకే, ఐరన్ చేసుకున్నాక ఇంకా రెడీ అయ్యండి. ఓకే, ఇంక ఈ విధంగా మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని చూసుకొని మనం ఈ విధంగా పెట్టేసుకొని
స్టిచ్చింగ్ అనేది వేసి ఓకే అండి. లైనింగ్ బ్లౌజు కటింగ్ అయితే రెడీ అయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఈ విధంగా డిజైన్ అనేది డ్రా చేసుకొని బక్రం క్లాత్తో కట్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద ఐరన్ అనేది చేసుకున్నాం కదండి. ఇక మనం స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్ వీడియోస్ అండి.